ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుంచి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర మనకి ఎంతో ఆధారంగా, ఎంతో ప్రోత్సాహకరంగా ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర మనకు కనిపిస్తుంటుంది. అందుకే నిన్నటి దినాన్న బాప్తీసమిచ్చు యోహాను జీవిత చరిత్ర మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక వ్యక్తి జీవితాన్ని మనము పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే, దేవుడు ఒక వ్యక్తి గురించి గ్రంథములో రాయించాడు అంటే, దేవుడు ఒక వ్యక్తి గురించి ప్రస్తావించాడు అంటే ఆ వ్యక్తి జీవితం బాగుండాలి, లేకపోతే చెడిపోయి ఉండాలి. మరి చెడిపోయిన జీవితాల గురించి మనమేమి నేర్చుకోవాలి, బాగున్న వారి జీవితాల గురించి మనమేమి నేర్చుకోవాలి అని ఇద్దరు వ్యక్తుల్ని, పాడైపోయిన జీవితాన్ని కూడా రాయించాడు, బాగుపడిన జీవితాన్ని కూడా రాయించాడు. దేవుని కోసం బ్రతికిన వాళ్ళ జీవితాలున్నాయి, దేవుణ్ణి ధిక్కరించిన వారి జీవితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ రెండు జీవితాలు మనకి గ్రంథములో కనిపిస్తున్నప్పుడు ఎవరిని ఆధారంగా తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని ఆధారంగా తీసుకోలేకపోతే బాగుంటుంది అని చాలా చక్కగా ఒక క్లారిటీగా దేవుడు మన గ్రంథములో, మనకిచ్చిన గ్రంథములో ఒక క్లారిటీతో దేవుడు రాయించాడు. అందుకే ఈరోజు మరొక జీవిత చరిత్ర మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. ఎందుకు అంటే, ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఫస్టుగా ఒక వ్యక్తి జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఆ వ్యక్తి జీవిత విధానం ఎలా ఉంది? ఆ వ్యక్తి ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు, దేవుడు కోసం ఎలా బ్రతికాడు అని ఆ వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉంటున్న గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు మనకి కనిపిస్తుంటాయి. ఒకవైపు చూస్తే మనకి ఏం కనిపించవు. వ్యక్తిలోని 4 వైపులు మనము గమనిస్తే ఆ వ్యక్తిలో మంచి క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి మనకు కనిపిస్తాయి. అందుకే ఒక వ్యక్తి జీవితాన్ని పరిశోధన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని దానికి అప్లై చేసుకొని ఆ వ్యక్తి ఎలాంటి జీవితాన్ని కొనసాగించాడు అని చాలా చక్కగా మనము బైబిల్ గ్రంథములో నుంచి మరి ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకు అంటే, మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో సమయం ఉన్నప్పుడు బైబిల్ పట్టటం కాదు ప్రియులారా. బైబిల్ని ఎప్పుడు చదవాలి అంటే, సమయమందును అసమయమందును బైబిల్ చదవాలి, దివారాత్రులు చదవాలి. సమయము లేకపోయినా బైబిల్ చదవటానికి మనం సమయాన్ని తీయాలి. సమయం లేకపోయినా అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ మనం ఏమంటున్నామంటే, సమయము లేదు అయినప్పటికీ నేను నీ కోసం సమయం తీసి వస్తాను అంటున్నాం. నీ ఫ్రెండ్ కోసం సమయం తీస్తున్నావు, నీ బాయ్ ఫ్రెండ్ కోసం సమయం తీస్తున్నావు, నీ తల్లిదండ్రుల కోసం సమయం తీస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం సమయం తీస్తున్నప్పుడు దేవుని కోసం సమయం ఎందుకు తీయలేకపోతున్నావు? నువ్వు దేవుని కోసం సమయం ఎందుకు తీసి బైబిల్ గ్రంథాన్ని చదవలేకపోతున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే వాక్యం ముందు పెట్టుకొని ఒక జీవిత చరిత్ర, ప్రతిరోజు ఒక జీవిత చరిత్రను మనం ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, దాని గురించి వివరిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి విషయాలను బయటికి తీస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది ప్రియులారా. అందుకే ఈరోజు బైబిల్లో నుంచి మరొక జీవిత చరిత్రను, బైబిల్ ఆధారాలు మనం చదువుకుంటూ, బైబిల్ ఆ వ్యక్తి గురించి మనకి ఏమి నేర్పించింది, ఆ వ్యక్తి గురించి ఎలాంటి పాఠాలు నేర్పించిందో చక్కగా మనము దైవ గ్రంథాన్ని పరిశోధన చేద్దాం. ఆదికాండములో వంశావళిలు మనకు కనిపిస్తుంటాయి. ఆదికాండములో
5వ అధ్యాయము నుంచి కొన్ని వంశావళులు మనకు కనిపిస్తుంటాయి. అలా వంశావళి వస్తూ 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 ఎన్నో వంశావళులు మనకు కనిపిస్తుంటాయి. ఆదాము నుంచి ప్రారంభమైన వంశావళులు చాలా వంశావళులు కనిపిస్తున్నాయి. అందులో ఒక వంశాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. ఒక వంశాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆదికాండము 11వ అధ్యాయము 25వ వచనము నుంచి మనం చదువుకుందాం. 25వ వచనము నుంచి ఒక వంశావళిలో నుంచి ఒక జీవిత చరిత్రని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఒకరి వంశావళిలో నుంచి ఒక జీవిత చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. 25వ వచనం, 11వ అధ్యాయము 25వ వచనము. నాహోరు తెరాహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, ఆరానును కనెను. తెరాహు వంశావళిలో నుంచి ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించబోతున్నాం. తెరాహు వంశావళి. తెరాహు అబ్రహామును కనెను, ఆరానును కనెను. అంటే అబ్రహాము గారు తండ్రికి ముగ్గురున్నారంటే తెరాహుకి 3 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన అబ్రహాము, నాహోరు, ఆరాను. ఈ 3 కొడుకులు మనకి కనిపిస్తున్నారు. తెరాహు జీవితం. నాహోరు తెరాహును కనిన తర్వాత ఈ తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, ఆరానును కనెను. ఒక వంశావళి గురించి కనుక మనం ఆలోచిస్తున్నప్పుడు నాహోరు ఉన్నాడంట. తెరాహును కనిన తర్వాత 70 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాడంట. 70 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాడంట. ఈ 70 సంవత్సరాలు బ్రతికి మృతి పొందిన తర్వాత ఒక మంచి విషయాన్ని కింద 27వ వచనాన్ని మనం ఆలోచిద్దాం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, ఆరానును కనెను. తెరాహు వంశావళిది. అబ్రహామును, నాహోరును, తెరాహును కనెను. ఆరాను లోతును కనెను. అబ్రహాము గారి అన్నదమ్ములు 3 అయితే ఆ 3లో ఒక ఆయనకు కొడుకు పుట్టాడు. హారాను లోతుని కనెను. ఈరోజు మనము ఆలోచించబోతున్నది అబ్రహాము గురించి కాదు, ఆరాను గురించి కాదు, నాహోరు గురించి కాదు, ఆయన కొడుకు గురించి. ఆరాను కొడుకు గురించి, లోతు గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక జీవిత చరిత్రను మనం ఆధారం చేసుకోవాలంటే వాళ్ళ తాత దగ్గర నుంచి, వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి మనం రావాలి. ఒక జీవితాన్ని, ఒక జీవిత చరిత్రను మనం ఆలోచించాలి అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి మనకు తెలియాలి. అప్పుడు మనము కూడా మాట్లాడుతూ ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి అంటే వాళ్ళ నాన్నని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళ తాతని, ముత్తాతను కూడా ఐడెంటిఫై చేస్తాం. ఒక వ్యక్తి తెలియాలి అంటే, ఇప్పుడు లోతు జీవితం మనకు అర్థం కావాలి అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి మనకి ఒక చరిత్ర మనకు చూపిస్తుంది. తాత ముత్తాతల నుంచి తెరాహుకు 3 కుమారులైతే, తెరాహుకు 3 కుమారులైతే అందులో 3లో ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆయన చచ్చిపోయిన తర్వాత 2కి పెళ్ళిళ్ళు చేశాడు. 2కి పెళ్ళిళ్ళు చేయగానే ఒక ఆయనకి కొడుకు పుట్టాడు. ఆ కొడుకే లోతు. మరి అబ్రహాము గారికి సంతానము లేనందున
తెరాహు ఏం చేశాడు అంటే లోతుని అబ్రహాము గారికి దత్తతగా ఇచ్చాడు. నీకు ఎలాగో పిల్లలు లేరు కదా, అని లోతుని అబ్రహాము గారికి ఒక కొడుకుగా ఇచ్చాడు. ఎందుకంటే శార గుడ్రాలయ్యింది కాబట్టి. శార గొడ్రాలయ్యింది కాబట్టి అబ్రహాము శారకు లోతుని దత్తతిగా ఒక కొడుకును అనుగ్రహించాడు. అంటే ఈయన్ని మీ దగ్గర ఉంచుకోండి, కొడుకులు లేరు అన్న ఫీలింగ్ మీకు రాకుండా లోతుని మీ దగ్గర ఉంచుకోండి అని అలా వాళ్ళకి లోతుని అప్పగించాడు. అలా లోతును అప్పగించిన తర్వాత కొన్ని సంవత్సరాలు అలా కాలం గడిచిపోయేసరికి 12వ అధ్యాయానికి వచ్చేసరికి 12వ అధ్యాయములో అబ్రహాము గారిని దేవుడు పిలుస్తున్నాడు. ఇదంతా తెలుసు మనకి. అబ్రహాం గారిని దేవుడు పిలుస్తున్నాడు. 12వ అధ్యాయం చదువుకుందాం. 12వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు అబ్రహాం గారు మరో మాట్లాడకుండా, మరో విషయం చెప్పకుండా తనకు కలిగిన ఆస్తిని మరి వెంటబెట్టుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, మరి ఆస్తిని తీసుకున్నాడు. తన తండ్రి అబ్రహాము తండ్రి తెరాహు అప్పగించిన లోతుని తీసుకొని బయలుదేరాడు. అలా లోతును తీసుకొని బయలుదేరుతూ వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు. లోతు డెవలప్ అయ్యాడు, అబ్రహాము డెవలప్ అయ్యాడు. చాలా ధనవంతులుగా వీళ్ళు మారారు. ప్రియులారా, ధనవంతులుగా ఉన్నారు. అలా ధనవంతులుగా ఉన్న వీళ్ళు అలా ప్రయాణిస్తూ ఒకరోజు ఏం జరిగిందంటే అబ్రహాము పశువు కాపరులకు, లోతు పశువులు కాపరులకు గొడవ జరిగింది. అప్పుడు గొడవ జరిగినప్పుడు ఈ విషయాలు అబ్రహాముకి తెలియవచ్చినప్పుడు అబ్రహాము లోతును పిలిచాడు. ఎందుకంటే నీవు నా బంధువి, తమ్ముడివి, నా తమ్ముడు కొడుకువి నీవు. ఓకే, నా తమ్ముడు కొడుకు కాబట్టి, నా కొడుకు లాంటివి కాబట్టి ఇప్పుడు నీ పశువులు కాపరులు, నా పశువులు కాపరులు మరి గొడవ పడుతున్నారు. వాళ్ళ గొడవల వలన, వారి కలహము వలన మనమెందుకు డిస్టర్బ్ కావాలి అని అబ్రహాము గారు లోతుకి చక్కగా చెప్తాడు. అలా చెప్పినప్పుడు లోతు ఏమంటాడంటే, ఎందుకంటే అబ్రహాం అంటే లోతుకి చాలా గౌరవము. చాలా చిన్న ఆయన, నువ్వు ఎలా చెప్పితే అలాగా, చాలా పెద్ద నాయన చిన్న ఏదో సంథింగ్, నువ్వు ఎలా చెప్తే అలాగా నేను వింటానన్నప్పుడు అబ్రహాం గారు లోతుకి ఒక మంచి విషయాన్ని గుర్తు చేస్తాడు. ఏంటి అంటే 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెబాతునకు వెళ్ళెను. అబ్రహాముతో కూడా లోతును గొర్రెలు, గొడ్లు, గుడారాలు ఉండెను గనుక ఏమంటే కింద 7వ వచనం చదువుకోండి. అప్పుడు అబ్రహాము పశువులు కాపరులు లోతు పశువులు కాపరులకు కలహము పుట్టెను. అబ్రహాము పశువులు కాపరులకు, లోతు పశువులు కాపరులకు కలహము పుట్టెను అంటే గొడవ పుట్టింది. ఎందుకంటే పశువులు విస్తరించటం వలన, పశువులు గొర్రెలు మందలు ఎక్కువ అవటం వలన వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇది నాది, ఇది నీదని. ఎక్కువ అవటం వలన ఆవులు కదండి, ఆవు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇటు నుంచి అటు పోవచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు. అందుకే ఈ పశువుల కాపర్లకి కలహము రేగినందున అప్పుడు అబ్రహాము చక్కటి సలహాలు ఇస్తున్నాడు. 9వ వచనం. ఆ దేశమంతా నీ ఎదుట ఉన్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు
ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పెను అబ్రహాము. నువ్వు రైట్కి వెళితే నేను లెఫ్ట్కి వెళ్తాను, నీవు లెఫ్ట్కి వెళితే నేను రైట్కి వెళ్తాను, చాయిస్ నీదే లోతు అని అబ్రహాము గారు లోతుకి ఇచ్చాడు. ఎంత మంచివాడు అబ్రహాం, మీరు ఆలోచించండి. ఇవంతా మనం ఎందుకు చదువుతున్నామంటే లోతు జీవితం ఎలా ఇంతవరకు అబ్రహాము గారితో ఉన్నంత వరకు లోతు జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది. అబ్రహాము గారితో ఉన్నంత వరకు లోతు జీవితం హ్యాపీగా, సంతోషంగా, మంచి ఆలోచనలతో సాగుతుంది. ఎప్పుడైతే పశువులు కాపరులు గొడవ పడ్డారో ఆ రోజు నుంచి అబ్రహాము గారు లోతుని వేరుండుము, ఎందుకంటే నీకు నాకు మధ్య మంచి సంబంధం ఉంది, ఇప్పుడు మూడో వ్యక్తుల ద్వారా మనం ఎందుకు కలహాలు గొడవలు రీచుకోవాలి అనగానే అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, నువ్వు లెఫ్ట్కి వెళితే నేను రైట్కి వెళ్తాను, నేను రైట్కి వెళితే నువ్వు లెఫ్ట్కి వెళ్తావు. ఇవన్నీ అబ్రహాము గారు ఒప్పందం చేసుకున్నప్పుడు అప్పుడు 11వ వచనములో మంచి మాట మనకు కనిపిస్తుంది. చదువుకుందాం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అంటే అబ్రహాము లోతు చిన్నప్పుడు నుండి కలిసున్న కుటుంబాలు పశువులు కాపరులకు గొడవలు రావటం వలన అబ్రహాము లోతు వేరైపోయారు. అబ్రహాము గారితో ఉంటే ఏ దోకా లేదు, ఎవడు టచ్ చేయడు కదా. అప్పుడు అబ్రహాము గారి నుంచి లోతు అబ్రహాము వేరైపోయారు అని బైబిల్లో ఉంది. వేరైపోయారు. 12వ వచనం 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. చాలా అద్భుతమైన మాట. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలోను ప్రదేశములో కాపురముండి సొదొమ గుమ్మర తన గుడారము వేసుకొనెను. సొదొమ దగ్గర గుడారము వేసుకొనెను. అబ్రహామేమో కానానులో నివసించాడు. లోతేమో సొదొమ గుమ్మరాలు దగ్గర డోరులు వేసుకొని టెంటు వేసుకొని నివసించాడు. అప్పుడు సొదొమ గుమ్మర్ర పట్టణాలు రెండు పట్టణాలు జంట నగరాలు అంటారు వీటిని. సొదొమ గుమ్మర్ర పట్టణాలు 2 పట్టణాలు ఒక భయంకరమైన వ్యభిచారముతో నిండి ఉన్నాయి. 14వ వచనం. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత 13-14 లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తొట్టు చూడుము, అంత నీకే ఇస్తాను అని అబ్రహాము గారితో వాగ్దానం చేశాడు. కానీ లోతు మాత్రము సొదొమ గుమ్మరావులో సెటిల్ అయిపోయాడు. అక్కడంక చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని సంవత్సరాల తర్వాత లోతైతే ఇష్టపడి వెళ్ళాడు, కానీ ఒక పచ్చటి మైదానం చూశాడు. యోర్దాను దగ్గర పచ్చటి మైదానం చూశాడు. సొదొమ గుమ్మరాల పట్టణాల దగ్గర వేసుకున్నాడు? టెంట్ వేసుకున్నాడు. అలా టెంట్ వేసుకొని కొన్ని రోజులు నివసించాడు. మరి లోతు కూడా చాలా డెవలప్ అయ్యాడు. ఒకరోజు లోతు కుటుంబాన్ని, భార్యలను అక్కడున్న రాజులు ఏం చేశారంటే అందరినీ వెంట పెట్టుకొని తీసుకువెళ్ళిపోయారు. అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే లోతుకి ఎవరు సపోర్ట్ లేరుగా. కొత్త ఊరు, కొత్త ప్రాంతము, కొత్త మనుషులు, అక్కడంక ఎవరు లేరు కాబట్టి లోతుని పట్టుకెళ్ళిపోయారు అక్కడున్న రాజులు. అలా పట్టుకెళ్ళిపోయినప్పుడు ఈ విషయము అబ్రహాం గారికి తెలిసింది.
ఈ విషయం అబ్రహాం గారికి తెలిసినప్పుడు తనతో జనాన్ని వెంటబెట్టుకున్నాడు. వెళ్ళి రాజులను పరిగెత్తించి కొట్టి యుద్ధం చేసి లోతు భార్యలను, కుమారులను, కూతుర్లను విడిపించుకొని వచ్చాడు. కూతుర్లను, భార్యలను, లోతు భార్యను అందరినీ విడిపించుకొని వచ్చాడు. అలా విడిపించుకొని వస్తున్నప్పుడే ఎదురైన వ్యక్తి ఎవరో తెలుసా? మెల్కీషెదెకు. లోతు గురించి వెళ్ళి వాళ్ళని యుద్ధం చేసి అబ్రహాము వస్తున్నప్పుడు ఎదురైన వ్యక్తే మెల్కీషెదెకు. ఆ మెల్కీషెదెకు ఎదురు రావటం, అప్పుడు అబ్రహాము గారు మెల్కీషెదెకుకి దశమ భాగం ఇవ్వటం, ఇదంతా మనకు జరుగుతుంది. మరి రోజులు గడిచే కొద్దీ కొన్ని సంవత్సరాలకి సొదొమ గుమ్మర్రా పట్టణాలు ఏమైపోతున్నాయంటే ప్రియులారా, అనేకమైన భయంకరమైన పాపముతో నిండి ఉంటాయి. అది ఆ పట్టణాలు 2 జంట నగరాలు పాప ప్రపంచముగా, పాపముతో చిన్న పెద్ద తేడా లేకుండా నిజంగా అందరూ పాపపు జీవితముతో జీవిస్తున్న కాలంలో దేవుడు ఆ పట్టణాన్ని చూసి విసిగిపోయాడు. అప్పుడు విసిగిపోయిన తర్వాత అబ్రహాం గారికి మళ్ళీ కబురు పెడతాడు. ఏం అబ్రహాము, నేను సొదొమ గుమ్మర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాను, మరి నీవేమంటావు? అబ్రహాము గారికి వెంటనే గుర్తుకొచ్చింది ఎవరో తెలుసా? లోతు గారు. అయ్యో, నాకు బంధువుడు ఉన్నాడు అక్కడంక, నా రిలేటివ్ ఉన్నాడు అక్కడంక, మరి ఆ పట్టణాన్ని ఎందుకు కాపాడుతున్నావంటే, ఎందుకు నాశనం చేస్తున్నావంటే, దేవుడు అంటున్నాడు అక్కడ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అన్నప్పుడు, అప్పుడు దేవుడు అట్లా అన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారంటే, ఒకవేళ పట్టణములో ఎంతమంది ఉంటే కాపాడతావు నాయన అన్నాడు. పట్టణములో 50 మంది ఉంటే కాపాడతావా? అవును అన్నాడు. 40 మంది ఉంటే కాపాడతావా? అవును అన్నాడు. 30 మంది ఉంటే కాపాడతావా? అవును అన్నాడు. 20 మంది ఉంటే కాపాడతావా? అవును అన్నాడు. 10 మంది ఉంటే కాపాడతావా? అవును అన్నాడు. కానీ ఆ పట్టణములో, సొదొమ గుమ్మర్రా పట్టణములో 10 మంది కూడా నీతిమంతులు లేరంట. 10 మంది కూడా నీతిమంతులు లేని సొదొమ గుమ్మర్రా పట్టణాలను దేవుడు కోపముతో నిండి ఉన్నాడు, ఉగ్రహముతో నిండి ఉన్నాడు. అప్పుడు అబ్రహాముతో ఏమంటున్నాడు తెలుసా? అక్కడ 10 మంది కూడా లేరు, లోతు భార్య, కూతుర్లు ఉన్నారు. అందుకే ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవదూతలని పట్టణములోకి పంపించాడు. అంతకంటే ముందు ఒక మంచి మాట చదువుకుందాం, చాలా అద్భుతమైన మాట. ఆ పట్టణములో లోతుగారు ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి మనం చదివితే, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు నీతిమంతుడగు లోతును తప్పించెను. అక్కడ ఏం జరుగుతుందంట? దుర్మార్గులు వికారయుక్తమైన దుర్మార్గులుగా ఉన్నారు ఆ పట్టణంలో. దుర్మార్గులు, కామాంధులు. ఎవరు పట్టణములోకి కొత్తగా కనిపించినా చెరిచి మానభంగము చెయ్యకుండా వదిలేవాళ్ళ కాదంట. ఒక అమ్మాయి వచ్చినా, ఒక అబ్బాయి వచ్చినా, ఎవరొచ్చినా చెరిచేసి చండాడి, చీల్చి చండాడి హత్య చేసే వరకు వదిలేవాళ్ళ కాదంట. ఒకరోజు దేవదూతలు పట్టణాన్ని నాశనము చేయటానికి వస్తే ఆ చుట్టుపక్కల ఉంటున్న వారు, ఆ ఊర్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా, సొదొమ గుమ్మర్రా పట్టణాలలో ఉంటున్న యువకులు, ముసలి వాళ్ళందరూ కూడా, పిల్లలు మొదలుకొని ఆ పట్టణములోకి వచ్చి, లోతు ఇంటి దగ్గరకు వచ్చి, నీ ఇంట్లో 2 మనుషులు వచ్చారు కదా, వారిని బయటికి పంపించు, వాళ్ళతో మేము ఒక ఆట ఆడుకోవాలి అంటున్నారంట. చూడండి ఎంత భయంకరము. వచ్చింది మనుషులా, చుట్టాలా, బంధువులా,
అసలు ఎవరు అని వాళ్ళకి ఏం తెలియదు. అసలు వచ్చింది ఎవరో తెలుసా? దేవదూతలన్న సంగతి వాళ్ళకి తెలియదు. వచ్చింది ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ఆ మనుషులతో మేము అనుభవించాలి అని సొదొమ గుమ్మరాస్తులు లోతుతో అంటున్నప్పుడు, లోతు అయ్యా వద్దు, వాళ్ళ నా బంధువులు, వారు నా అతిథులు, కావలసి ఉంటే నా కూతుర్లు ఉన్నారు వయసుకొచ్చిన వాళ్ళు, నా కూతుర్లు ఉన్నారు వయసుకొచ్చిన వాళ్ళు, మీరు ఏమైనా చేసుకోండి అనగానే, లేదు లేదు మాకు వాళ్ళే కావాలి అనగానే నిజంగా దేవుని కోపం ఇంకా ఉగ్రమైంది. అప్పుడు లోతుకి దేవదూతలు ఏమంటున్నారంటే, ఇంకా ఈ పట్టణాన్ని దేవుడు భరించలేకపోతున్నాడు, ఈ పట్టణాన్ని దేవుడు సహించలేకపోతున్నాడు. ఎందుకు అంటే, ఈ పట్టణాన్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, అబ్రహాము బంధువుడైన లోతు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి. ఒక్కసారి మీరు ఆలోచించండి. నీతిమంతులుంటే మన కుటుంబములో ఒక నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, మన కుటుంబాన్ని కాపాడతాడు. మనం ఉండే ఏరియాలో మన కుటుంబము నీతిమంతులు కుటుంబముగా ఉందనుకోండి, మన ఏరియాని కాపాడతాడు. ఒక రాష్ట్రము నీతిమంతులు రాష్ట్రముగా ఉందనుకోండి, దేశాన్ని కాపాడతాడు. దేశమంతా నీతిమంతులు కుటుంబాలుగా ఉన్నాయనుకోండి, ప్రపంచాన్ని కాపాడతాడు దేవుడు. ఏమండి, ఆ కుటుంబములో నీతిమంతుడైన లోతు మాత్రమే ఉన్నాడంట, లోతు మాత్రమే. అప్పుడు దేవదూతలు అన్నారంట, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆలోచించండి, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అండ్ ఒక్కసారి మీరు ఆలోచించండి, లోతు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, పాపాలు చేస్తున్న వారి మధ్యలో ఉన్నప్పుడు పాపము చెయ్యకుండా జీవించాడు, నీతిమంతుడుగా జీవించాడు లోతు. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక భయంకరమైన వ్యభిచారముతో కూడుకున్న సొదొమ గుమ్మర్ర పట్టణాలు, వ్యభిచారముతో కూడుకున్న పట్టణాలలో నిజంగా లోతు నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు అంటే నువ్వు ఒక్కసారి ఆలోచించు, లోతు జీవితం ఎంత దేవుడికి నచ్చింటది, ఎంతగా దేవుడికి నచ్చింటది లోతు జీవితం. దేవుడు ఎంతగా ఇష్టపడి ఉంటాడు లోతు జీవితాన్ని. ఎందుకంటే నీతిమంతుడైన లోతు అనుంది. ఏమండి, బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దుర్మార్గుల మధ్య నుంచి, కామ వికార యుక్తమైన వారి మధ్యలో నుంచి ఒక నీతిమంతుడైన లోతుని దేవుడు తప్పించాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, కానీ వాళ్ళలా బ్రతకలేదు. పాపపు జీవితము గడుపుచున్న వారి మధ్యలో ఉన్నాడు, కానీ వాళ్ళలా గడపలేదు. దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, అలమటించాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. తన కుటుంబం గురించి, తన భార్య గురించి, కూతుర్ల గురించి మొరపెట్టుకున్నాడు దేవుడిని. ప్రభువా, ఈ జీవితం ఏంటి అనుకున్నాడు. అప్పుడు దేవుడు గుర్తు చేసుకున్నాడు, సొదొమ గుమ్మర్రాల పట్టణాల పాపపు పరిస్థితి దేవుని అంచులోకి వెళ్ళిపోయిందంట. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు, విడిచిపెట్టకూడదు అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా తగలబెట్టాలనుకున్నాడు. అంత భయంకరమైన పరిస్థితి సొదొమ గుమ్మర్రాల పట్టణాలలో. అలాంటి పాపముతో నిండి ఉన్న ఆ దేశములో, ఆ పట్టణాలలో ఒక నీతిమంతుడు కనిపిస్తున్నాడు అంటే దేవుడు నీతిమంతుని గుర్తు చేసుకున్నాడు. ప్రియులారా, ఏమండి, సముద్రము నీరంతా ఉప్పుగా ఉన్నప్పుడు ఆ నీరులో బ్రతుకుతున్న చేప మాత్రము ఉప్పు అంటించుకోకుండా బ్రతుకుతుంది. బురదలో మలిచిన పువ్వు బురద అంటించకుండా ఎలాగైతే బ్రతుకుతుందో, లోతుగారు పాపపు నిండిన పట్టణాలలో ఉన్నాడు. పాపము నిండిన పట్టణాలలో ఉండి కూడా పాపం అంటించుకోకుండా బ్రతికాడు అంటే నిజంగా అదే కాలం, అదే పరిస్థితులు, అదే సిచ్యువేషన్ ఈరోజు కూడా అలాగే ఉంది. ఏమండి, వాయ వరస లేకుండా, అక్క చెల్లెలను లేకుండా, తల్లి తండ్రిని లేకుండా విచ్చులు విడిగా ప్రపంచము కొనసాగుతున్నప్పుడు ఒకరోజు దేవుడు అగ్ని గంధకాలు కురిపించి
ఒకరోజు దేవుడు అగ్నిగంధకాలు కురిపించి సొదొమ గుమ్మర్రా పట్టణాలను నాశనం చేశాడు, పట్టణాలు చెడిపోయినందుకు. ఒకరోజు మరి నోహావు గారి కాలములో జలప్రళయముతో సర్వనాశనం చేశాడు, దేవుడి దృష్టిలో చెడ్డగా బ్రతికినందుకు. మరి ఈరోజు ప్రపంచము దేవుడి దృష్టిలో ఎలా ఉంది మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచము దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉంది? ఎక్కడ చూసిన నేరాలు, ఎక్కడ చూసిన అన్యాయాలు, ఎక్కడ చూసిన అక్రమాలు, ఎక్కడ చూసిన దోపిడులు, ఎక్కడ చూసిన లంచకోరులు, ఇవన్నీ దేవుడు చూస్తూ సహిస్తున్నాడు అంటే ఏదో ఒక రోజు ప్రపంచానికి నాశనపు దండన అనేది ఖచ్చితంగా ఉంది అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, లోతు జీవితం ఒక్కసారి ఆలోచించండి. చెడిపోయిన వారి మధ్యలో బ్రతికినను నీతిమంతుడుగా బ్రతికాడు. ఎందుకంటే అబ్రహాము ఉనికిని, అబ్రహాము లక్షణాలు వచ్చేసాయి లోతులోకి, అబ్రహాము క్యారెక్టర్ వచ్చేసింది లోతులోకి, అబ్రహాము గారి లక్షణాలు లోతులోకి వచ్చేసరికి మా తండ్రి వంశావళిలోని మా పెదనాయన అలా బ్రతికాడు కదా, మరి నేను కూడా చక్కగా నీతిమంతుడుగా బ్రతకాలి అని ఒక మంచి నిర్ణయంతో ఉన్నాడు. అందుకే యేసు వారి మాటలలో కూడా, యేసు వారి నోటి ద్వారా కూడా లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు భార్యను గురించి మీరు ఆలోచించండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు, నిజంగా యేసుక్రీస్తు వారి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు తన నోటి మాట ద్వారా లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే లోతుని పలికాడు. అంటే లోతు జీవితం చాలా బాగుంది ప్రియులారా. అన్యుల మధ్య బ్రతికాడు, పాపపు వారి మధ్య బ్రతికాడు, పాపాలు చేస్తున్న వారి మధ్య బ్రతికాడు, కానీ దేవుని కోసం బ్రతికాడు లోతు. ఏమండి, అబ్రహాముతో పాటు వచ్చాడు, అబ్రహాముతో పాటు వచ్చి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, తర్వాత వేరయ్యాడు, ఒంటరి కాపురాన్ని పెట్టాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నాడు. ఆ పిల్లల్ని దేవునిలో పెంచుకుంటూ, తాను దేవునిలో బ్రతుకుతూ, నీతిమంతుడుగా బ్రతుకుతూ, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు ఒక లోతు. లోతును చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? పాపపు జీవితంలో బ్రతుకుతున్న ప్రపంచంలో బ్రతికినను లోతు పాపం అంటించుకోకుండా బ్రతికాడు కదా. నీవు పాపపు జీవితాల మధ్య, పాపపు మనుషుల మధ్య బ్రతుకుతున్న నీవు కూడా పాపాన్ని అంటించుకోకుండా బ్రతకాలి, నీతిమంతుడుగా బ్రతకాలి, నమ్మకస్తుడుగా బ్రతకాలి. లోతును చూసి ఏం నేర్చుకున్నాం ఈరోజు? లోతు పాపము చేస్తున్న వారి మధ్యలో బ్రతికిన పాపం చేయలేదు, నీతిమంతుడుగా బ్రతికాడు. వాళ్ళని చూసి అసహించుకున్నాడు, దేవునికి మొరపెట్టాడు, దేవుడు వచ్చి కాపాడాడు. దేవుడికి మొరపెట్టుకున్నాడు, దేవుడు కాపాడాడు. ఒకరోజు ఇశ్రాయేలు ఐగుప్తులో మొరపెట్టుకున్నారు, వాళ్ళని కాపాడాడు. లోతు దేవునికి మొరపెట్టాడు, లోతు సొదొమ గుమ్మరాల నుంచి కాపాడాడు. నీవు మొరపెట్టుకో, నిన్ను కాపాడతాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. ఒక లోతు జీవితం ఎంత బాగుందో మీరు ఆలోచించండి. అది ఈరోజు మన జీవితానికి ఎంతో అప్లై అవుతుంది, ఎంతో దగ్గరగా ఉంది కదా లోతు జీవితం మన జీవితానికి. ఆ రోజు పాపపు చేస్తున్న వారి మధ్యలో బతికాడు లోతు గారు. ఈరోజు కూడా మనము పాపము చేస్తున్న వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం, కానీ మనం పాపం చేస్తున్నాం. లోతు గారు పాపం చేయలేదు. మనము దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నాం, దేవుడికి లోతు వ్యతిరేకంగా తిరగలేదు. మనం దేవునికి అన్యాయం చేస్తున్నాం, లోతు దేవుడికి అన్యాయం చేయలేదు ప్రియులారా. అందుకే మీరు ఆలోచించండి, లోతు జీవితము మన జీవితానికి చాలా దగ్గరగా ఉంది. లోతు జీవితము మన జీవితానికి చాలా దగ్గరగా ఉంది, కానీ ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, మనం అనీతిమంతులుగా బ్రతుకుతున్నాం ఈరోజు. ఆయనలోకి అబ్రహాము లక్షణాలు వచ్చేసాయి, మనలోకి క్రీస్తు లక్షణాలు ఎక్కడొచ్చేసాయి మీరు ఆలోచించండి. అందుకే ప్రియులారా, ఒక జీవిత చరిత్రను మనం ఆలోచిస్తున్నామంటే, ఒక జీవితాన్ని ఆలోచిస్తున్నామంటే, ఆ జీవితం మనకేం గుణపాఠం నేర్పుతుంది, ఆ జీవితం మనకి ఏమి గుణపాఠం నేర్పుతుంది, ఆ జీవితం ద్వారా, ఆ వ్యక్తి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని బైబిల్లో ఎన్నో విషయాలున్నాయి.
లోతు బాధపడినట్లుగా, లోతు బాధపడి వాళ్ళ మధ్యలో ఉంటున్నట్లుగా మనం చూసుకున్నాం కదా. ఎందుకంటే చెడిపోయిన వారి మధ్యలో బ్రతికాడు, కామ వికార యుక్తమైన వారి మధ్యలో, దుర్మార్గుల మధ్య బ్రతికాడు. ఆయన దుర్మార్గుల మధ్య బ్రతికాడు కానీ దుర్మార్గుడుగా మారలేదు. కామాంధుల మధ్య బ్రతికాడు కానీ కామాంధుడుగా మారలేదు. నీతిమంతుడుగానే ఉన్నాడు, నమ్మకస్తుడుగానే ఉన్నాడు, దేవుని పరిచారకుడుగానే ఉన్నాడు, దేవుని పరిచారకుడుగానే ఉన్నాడు. అందుకే దేవుడు లోతు భార్యను, కూతుర్లను అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాడు. వెళుతూ 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 లోతు భార్య కూడా లోతుకి హ్యాండ్ ఇచ్చింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు రిటర్న్ వెనక్కి మాత్రం చూడలేదు, లోతు వెనక్కి మాత్రం చూడలేదు. ఎందుకంటే దేవుని మాట అంటే లోతుకు అంత భయం, దేవుని మాటే లోతు గారికి శాసనం. అందుకే వెనక్కి చూడకుండా పరిగెత్తాడు. కానీ నా భార్య వచ్చిందా, నా పిల్లలు వచ్చారని ఎవరిని చూడలేదు. బ్రతికుంటే తర్వాత చూద్దాం అనుకున్నాడు, పరుగులు తీశాడు. కానీ లోతు భార్య మాత్రం వెనక్కి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏ గ్రామానికైతే వెళ్ళాలనుకున్నాడు, ఏ స్థలానికైతే వెళ్ళాలనుకున్నాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి వెనక్కి చూశాడు. అప్పుడు భార్య కనిపించలేదు, భార్య మధ్యలోనే ఆగిపోయింది. ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి భార్య గురించి. ఊర్లో ఉన్నప్పుడేమో సమాజాన్ని చూసి బాధపడ్డాడు, మనుషులను చూసి బాధపడ్డాడు. మరి రక్షణ దొరికిన తర్వాత, ఆ స్థలంకు వెళ్ళిన తర్వాత, సొదొమ గుమర్రా పట్టణాలు విడిచి వెళ్ళిపోయిన తర్వాత భార్య విషయంలో బాధపడ్డాడు. ఒంటరివాడైపోయాడు, ఒంటరి జీవితం అయిపోయింది. భార్య ఉంటే ఆస్తో కూస్తో ఏదో వండి పెట్టేది, పలకరించేది, అది కూడా లేకుండా అయిపోయింది లోతు జీవితంలో. ఎంత భయానక జీవితం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. లోతు జీవితం మనకి గుణపాఠం లాంటిది. లోతు జీవితం చాలా అద్భుతమైన జీవితం. ఆయన జీవితం మన జీవితం దగ్గరే ఉందన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే భయంకరమైన వాతావరణంలో బ్రతికాడు లోతు, కానీ నీతిమంతుడుగా బ్రతికాడు. ఈరోజు కూడా మనం భయంకరమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. మంచివాళ్ళగా, చక్కగా, నీతిమంతులుగా బ్రతకడానికి మనమందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.